హాయ్ ఫ్రెండ్స్, ఈ డిజైన్ అనేది N37 మేము తక్కువ ధరలో అందజేసే డిజైన్ పేపర్స్ ఇవన్నీ అనమాట. చక్కగా కింద ఉన్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను వీడియో లింక్ పంపిస్తాను. ఇప్పుడు చూద్దాం వర్క్ అనేది ఎలా చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ డిజైన్ అనేది చేద్దాం ఒకసారి. దీంట్లో 2 ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి, మెయిన్ ఫ్లవర్స్ అనేవి. ఆ 2 వర్క్స్ అనేవి చేద్దాం. ఈ పూర్తి వీడియో అనేది చూడండి. ఈ 2 ఫ్లవర్స్ అనేవి చేసిన తర్వాత మీకు ఎలా ట్రిక్తో చేయాలనేది పూర్తిగా ఉంటుంది. దానికన్నా ముందు మై డియర్ ఫ్రెండ్స్, ఈ డిజైన్ అనమాట. ఈ ఫ్లవర్ అనేది ఇది మెయిన్ అనేది కుట్టాలి. ఈ డిజైన్లో ఈ డిజైన్ అనేది ఎలా వచ్చింది అనేది మీరు పూర్తిగా చూడండి. స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టకూడదు, కింద నుంచి మొదలు పెట్టకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఎక్కడైతే పై నుంచి అనేది మొదలు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను మీకు. జాగ్రత్తగా ఈ లొంగా నాట్స్ అనేది వేసుకోండి, నీట్గా వేసుకోండి. ఈ లైన్ అనేది చూసారా, ఆ లైన్కి మధ్యలో చక్కగా ఇలా అనేది వేసేయండి. ఇలా వేసి లొంగా నాట్స్ అనేవి వేసుకున్న తర్వాత నీట్గా ఇప్పుడు చూడండి, మీకు ఏదైతే వర్క్ అనేది నీట్గా రావాలంటే ఆ లొంగా నాట్ అనేది నీట్గా వేసుకోండి. ఇలా చక్కగా ఏదైతే 4 4 8 అనే దారాలు తీసుకోండి. 8 దారాలు తీసుకుని నీట్గా ఇలా అనేది తీసి ఈ చమ్కీ అనేది వేల్లో తీసుకోవాలి. ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఈ చమ్కీ అనేది ఇలా తీసుకోండి, వేల్లో ఈ దీంట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా కింద అనేది ఇలా పెట్టాను చూసారా, ఇలా అనేది చమ్కీ అనేది తీసుకుని ఈ వేలుతో ఇలా తీసుకోండి, పైకి వచ్చేయాలి. వచ్చిన తర్వాత దీనికి చక్కగా ఇలా అనేది మూల అనేది వేసేయండి. వేసేసిన తర్వాత మళ్ళీ పక్కన నుంచి ఇంకోటి తీసుకోండి, ఇలా అనేది తీసుకుని సేమ్ అనే సిచ్యువేషన్ అనేది ఎలా అనేది నింపాలనేది అంటే నీట్గా నింపుకుని వెళ్తేనే ఈ వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది. ఈ ఫినిషింగ్ అనేది టాప్లో రావాలంటే మీకు ఖచ్చితంగా ఈ లైన్ అనేది ఫస్ట్ నుంచి అలా మొదలు పెట్టాలి. ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఈ ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి, ఈ లైన్ అనేది ఉంది చూసారా, ఆ లైన్ని కొంచెం ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు దీని మధ్యలో ఏదైతే మీకు చమ్కీలు కనిపిస్తున్నాయి చూసారా, ఆ చమ్కీలు రెండింటి మధ్యలో ఇలా వేసేయాలి. వేసేసిన తర్వాత నీట్గా అనేది వేసుకోండి. ఇలా అనేది పైకి ఎక్కాలన్నమాట. ఎక్కిన తర్వాత ఇది కూడా ఈ లైన్ అనేది ఏదైతే లోపల జర్దోసి ఆకులు వస్తాయి చూసారా, అక్కడ అనేది మనకి ప్రాబ్లం అవ్వకూడదు. అలా అనేది మీరు ఎక్కడైతే అక్కడ అనేది కరెక్ట్గా మీరు ఆ గ్యాప్ వదులుకుంటూ నీట్గా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది కూడా వేస్తున్నాను, చివరిగా చూపిస్తాను. మీకు ఫోటోలో ఎలా ఉందో అలా రావాలంటే వర్క్ అనేది ఇంకా ఫినిషింగ్ అయ్యవచ్చు దానికన్నా. అయినప్పటికీ కూడా మీకు యావరేజ్ ఫినిషింగ్ చూపిస్తున్నాను, దాని మీద కొంచెం బాగుండేటట్లుగా. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒకటి ఎలా ఉంది, ఇక్కడ ఒక లొంగా అనేది ఉంది ఈ ఫోటోలో. ఎక్కడ అంటే ఈ ఫ్లవర్లో ఇక్కడ ఒక లొంగా అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి, చూపిస్తున్నాను చూసారా, ఒక లొంగా అనేది ఆ నాట్ అనేది అక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి మొదలు పెట్టండి చూసారా, మళ్ళీ అనేది ఇక్కడ నుంచి ఇలా అనేది మొదలు పెట్టండి. చూడండి, ఇలా మొదలుపెట్టి సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోవాలి. సేమ్ ప్రాసెస్ అనేది చివరి దాకా మళ్ళీ సేమ్ దీనిలాగే ఫాలో అయిపోవాలి. చూడండి, చివరిగా అయిపోయింది. ఇప్పుడు ముడి అనేది ఎలా వేయాలి హ్యాండ్ వర్క్లో అనే వాళ్ళు కొందరు ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో అలాంటి వాళ్ళ కోసం కొంచెం చూడండి, ఈ సూది అనేది కింద నుంచి తీయండి, కనిపించకూడదు. అలా తీసి ఇంకోటి అనేది కొంచెం పక్కకి, అంటే సేమ్ అక్కడే దింపకూడదు, కొంచెం పక్కకి అలా దింపిన తర్వాత ఈ లోపలికి వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. ఇంకోసారి అనేది సేమ్ అనేది పక్కన కనిపించని ప్లేస్లో ఇలా అనేది తీసి ఇలా అనేది వేసేయడమే. వేసేస్తే 2 సార్లు వేసేస్తే ఇక ముడి పడిపోయినట్టే, కింద కట్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా మీకు. అంటే లోపల అనేది ఎలా ఉండిద్దంటే ఇటు ఇలా వస్తుంది. ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఇలా అనేది ఇంత దూరంలో వేయాలి. వేసిన తర్వాత ముడి అనేది మరొకటి అనేది దాని పక్కన అనేది ఇలా తీసి లోపల కనిపించిన ప్లేస్లో ఇలా అనేది వేసుకోవాలి. వేసుకుంటే 2 సార్లు వేస్తే చాలు, ముడి అయిపోయింది అది ఖచ్చితంగా. ఆ ముడి అనేది అయిపోయిన తర్వాత మీరు కింద కట్ చేసేయడమే. అంటే ఇది ఊడదు, ఇది అసలు ఇదే రాదు 90% దారం అనేది. మళ్ళీ ఇది మళ్ళీ ఊడాలంటే 2 అనేవి ఫిక్స్ అయిపోతాయి అనమాట. ఒకటి ఊడినా ఇది పట్టుకునిద్ది. ఖచ్చితంగా ఆ మ్యాటర్ అనేది అర్థం చేసుకోండి. ముడి అంటే హ్యాండ్ వర్క్లో అదే. కాకపోతే 3వది కావాలన్నా కూడా వేసుకోవచ్చు, మీకు అంతగా అనుమానం ఉంటే. ఇంకోటి అనేది ఇలా తీసి దాని పక్కన ఇంకోటి అనేది వేసేయాలి, కనిపించని ప్లేస్లో వేసేయాలి. అలా ముడి పడిపోయింది, ఇక కట్ చేసేయడమే కింద. ఓకేనా, జాగ్రత్తగా ఏం చేయాలంటే మీరు ఇలా అనేది చూసారా, ఈ లైన్ అనేది నీట్గా ఇలా తీసి కాటన్ దారంతో నీట్గా అనేది అక్కడ అనేది ఇంకోసారి ఇలా చైన్ సిస్టర్ అనేది తీసిన తర్వాత నీట్గా ఏంటంటే ఇలా అనేది ఇటువైపు అనేది ఇలా పేటింగ్ అనేది వేసుకోవాలి. పేటింగ్ అంటారు దీన్ని. ఆ పేటింగ్ వేసిన తర్వాత ఏం చేయాలి, స్టార్టింగ్ అనేది ఇలా అనేది ఒక లోడింగ్ అనేది మొదలు పెట్టాలి. స్టార్టింగ్ అనేది ఇలా చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఈ లైన్ని ఇలా ఆనుకుంటూ నీట్గా 1 2 లోడింగ్ అంటే ఏంటి, 2 కుట్లు, అటు 2 ఇటు 2 ఇలా అనేది నీట్గా లోడింగ్ అనేది మొదలు పెట్టిన తర్వాత దాన్ని జరుపుకుంటూ వెళ్ళాలి. వెళ్తే ఖచ్చితంగా మీకు వర్క్ అనేది ఎలా వస్తుందో చూస్తారు. కానీ చూడండి, ఇలాగే కుట్టు అనేది వేసిన తర్వాత మరొక కుట్టు అనేది చివర్లో ఇలా వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ పెడతాను చూడండి, ఇలా అనేది వేసిన తర్వాత మళ్ళీ మరొక కుట్టు అనేది వేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా అనేది వేయాలి. ఆ లైన్ మీద బయటకు వచ్చిన పర్లా చక్కగా ఇలా తీసి వేసేయండి. చూడండి, ఇలా అనేది లోడింగ్ అనేది వేసుకుని వెళ్ళిన తర్వాత నీట్గా మీకు కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట వర్క్ అనేది. ఎక్కడ మీరు ఇదవ్వాల్సిన అవసరం లేదు. ఇలా అనేది లోడింగ్ అనేది వేసుకుని వెళ్ళిపోండి. దీన్ని పచ్చి లోడింగ్ అంటారు. ఒక షేప్ అనేది ఉండదు లోపల పక్క.
ఖచ్చితంగా మీరు అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడైతే మీకు గ్యాప్ ఉందో గ్యాప్ వదలకుండా వేసుకుంటూ మూల వచ్చేటప్పటికి ఈ మూల కూడా ఎక్కడ వదలవద్దు, ఆ గ్యాప్ అనేది వదలకుండా ఈ లోడింగ్ అనేది వేసేయండి. వేసేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట. దీని ద్వారా వర్క్ అనేది కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది. ఇవి ఇలాంటి హై క్వాలిటీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది ఏం చేస్తున్నారంటే, అన్నయ్య మేము ఆన్లైన్ దాంట్లో 4 సూదులు వస్తున్నాయి, 5 సూదులు వస్తున్నాయి, తక్కువ ప్రైస్కి అంటున్నారు. కానీ అవి పచ్చి సూదులుగా తేలాయి అనమాట. మేము ప్రతి ఆన్లైన్ షాప్ నుంచి తెప్పించాం కూడా. ఇవి హై క్వాలిటీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవి ఏంటంటే స్మూత్నెస్ ఉంటాయి, వర్క్ అనేది తొందరగా వచ్చేటట్లుగా యూజ్ అవుతాయి అన్నమాట. చాలామంది బయట దేశాల్లో వర్క్ చేయడానికి వెళ్ళేవాళ్ళు, ఉపాధి పొందేవాళ్ళు ఎవరైతే సౌదీ, దుబాయ్, ఒమాన్ వెళ్ళేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సూదులే తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తారు? దీంట్లో ఇబ్బంది ఉండదు, వర్క్ అనేది చాలా స్మూత్నెస్గా ఫాస్ట్గా అయిపోతుంది. నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా వర్క్ అనేది వస్తుంది. ఈ సూదులు అనేవి కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS చేయండి, ఖచ్చితంగా మీకు అందజేస్తాము. అంటే పేటింగ్ అనేది చేయాలి ముందు. పేటింగ్ అంటే దానికి తెలుసు కదా, ఇది అనేది వేయాలి. ఈ ఏదైతే పేటింగ్ వేసిన తర్వాత ఏదైతే ఉంది కదా సెంటర్ నుంచి తీసుకోండి. ఇలా సెంటర్ నుంచి తీసుకుని నీట్గా అటు ఇటు అనేది నింపుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇదంతా నేను కుట్టేస్తున్నాను. కుట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఈ లోడింగ్ అనేది వేసేసిన తర్వాత చివర్లో ఏం చేయాలంటే, ఈ ఏదైతే ఆకులు ఉన్నాయో చూసారా, ఈ ఆకులు అనేవి క్రాస్గా తీసుకోవాలి. వర్క్ అనేది ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏమైందంటే మీకు వర్క్ అనేది కొంచెం తొందరగా అయిపోయే ఛాన్సెస్ అనేవి దీంట్లోనే ఉంటాయి, ఈ క్రాస్ లోడింగ్లోనే. చూసారు కదా, ఇలా అనేది చేసేయండి నీట్గా. ఈ క్రాస్ లోడింగ్ అనేది చేసేయండి. ఆకు ఫ్లవర్ ఏదైతే ఆకు అనేది ఇప్పుడు నెక్స్ట్ పూర్తిగా నేను చూపిస్తాను చూడండి. వర్క్ చూడండి, ఫైనల్గా అనేది 2 ఆకులు అనేవి కంప్లీట్ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ వర్క్ అనేది చూడండి. ఇది కూడా సేమ్ అనేది ఆ దారాలు అనేవి కరెక్ట్గా వేసుకుని మీరు ఏదైతే ఇలా అనేది వేసేయండి. చూసారా, చమ్కీ అనేది ఎలా వేసాను చూసారా. సేమ్ అనేది ఏదైతే నాట్స్ దారాలు ఏదైతే ఉన్నాయో చూసారా, 4, 4, 8 వేసుకోండి. వేసుకుని ప్రతిదీ కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ చూడండి, జాగ్రత్తగా చూడండి. అక్కడ లైన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అనేది వేసుకుంటూ వెళ్తే ఒక పక్క అంతా నేను కుట్టేస్తాను, ఎందుకంటే మీకు ఐడియా కావాలి. వీడియో అనేది లాంగ్ అవ్వకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు వర్క్ అనేది ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి చూసారా ఎలా వేస్తున్నాను చూసారా. చాలా ఈ నీట్గా అలా అనేది వేసుకుంటూ ఒక పక్క అనేది వేసుకుంటూ వెళ్తే మీరు ఆ స్థాయికి ఏదైతే ఫోటోలో ఉంది చూసారా, దానికన్నా నీట్నెస్ అనేది వచ్చేస్తుంది. వర్క్ అనేది సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. కాకపోతే కలర్ అనేది ఒకటి కనిపిస్తుంది చూసారా, అది శారీలో కలర్ అనేది మీరు టార్గెట్ చేసుకోవాలి. ఇలా అనేది వేసుకుంటూ వెళ్తే 100% అనేది మీకు వర్క్ అనేది నీట్గా వస్తుంది. చూసారా నేను ఎలా ఫాలో అవుతున్నాను, ఒకదాని మీద ఒకటి వచ్చి ఈ పక్కన అనేది ఇంకోటి వస్తుంది. అలా వస్తూ ఖచ్చితంగా ముందు దాకా వెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూసారా అక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, దీన్ని ఇలా అనేది ఇటు నుంచి వెళ్ళాలి. అంటే ఒకేసారి ఒక ఆకు తయారు చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయో చూపిస్తాను చూడండి. ఇలా రౌండ్ వచ్చేసిన తర్వాత, ఇలా అన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు కరెక్ట్గా వేసుకోవాలి. ఒక్కొక్క ఏదైతే చమ్కీ వేయడం వల్ల ఏమైందంటే తెలుసా మీకు, అలా ఒక్కొక్క ఆకు అనేది తయారు చేసుకుంటే ఇక్కడ అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నేను ఇంతకుముందు వీడియోలో ఏదైనా చూపిస్తాను మీకు ఖచ్చితంగా. ఇప్పుడు అనేది మీరు ఇలా రౌండ్ వెళ్ళాలి. అంటే ఒక రౌండ్ అనేది తయారవ్వాలంటే ఖచ్చితంగా ఆ ఫోటోలో ఉన్నట్లుగా ఏదైతే ఈ ఆకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఇలా అనేది రౌండ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ అనేది ఇలా వెళ్ళాలి చేసుకుంటూ వెళ్తేనే అప్పుడు మీకు ఎక్సలెంట్ అనేది వర్క్ అవుతుంది. అంతేగాని మీరు ఒక్కొక్క ఆకు అనేది సపరేట్గా వేద్దామంటే అస్సలు ఖచ్చితంగా మీకు ఆ ఫినిషింగ్ అనేది అనుకున్నట్టుగా రాదు. దయచేసి ఈ రౌండ్ అనేది ఇలా తిప్పాలంటే కనీసంగా ఆ ఫినిషింగ్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఒకటే అర్థం చేసుకోండి. ముందు ఏంటంటే అన్ని ఆకులు అనేవి 4 ఈ 2 లైన్స్ అనేవి కుట్టేయండి ముందు అన్ని వైపులు. కుట్టేసిన తర్వాత రౌండ్ తిప్పండి ఇలా. అలా అని చెప్పి ఒక ఆకు అంతా ఫిల్ చేసేద్దాం ఫుల్గా అనుకుంటే ఇక్కడ ఫినిషింగ్ అవుట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ అవుట్ వచ్చింది. దయచేసి అలా చేయవద్దు. ఈ ట్రిక్ అనేది తెలుసుకోండి, ఓకేనా. నేను చెప్పింది విషయం అనేది గమనించండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఏంటంటే ఇలా రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు మీకు అసలైనది ఆకారం అనేది వస్తుంది. ఇప్పుడు ఎలా వస్తుంది అనేది చూడండి దయచేసి. ఎలా అంటే ఇలా అనేది వేసిన తర్వాత నీట్గా ఇప్పుడు చూడండి ఆకారం వచ్చేసింది. చూడండి ఈ ఆకారం అనేది కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇలా అనేది వచ్చేయాలి ఫైనల్గా. ఇక్కడ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది. ఇది ఏదైతే ఉందో చమ్కీలు అనేవి నీట్గా తీసుకుని నీట్గా అనేది ఇలా వేసేయండి. ఇప్పుడు ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఈ ఫ్లవర్ అనేది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం. చూడండి ఇలా అనేది ఏదైతే జర్దోసి ఉంది కదా చూసారా, ఇలా అనేది ఒక లైన్ అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వర్క్ అనేది మొదలైద్ది. చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ అనేది జర్దోసి అనేది చమ్కి తీసుకుని ఇలా అనేది స్టార్టింగ్ అనేది వేయండి. వేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ పక్క అనేది ఇలా వచ్చి ఇలా తీసుకుని ఇంకోటి
చూడండి ఇలా అనేది ఇంకో చమ్కీ అనేది ఇలా తీసుకోండి, తీసుకుని ఇలా అనేది పక్క నుంచి ఇలా వేయండి. వేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇలాగే చేసుకుంటూ సేమ్ అనేది ఇలా వేసుకుంటూ క్రాస్గా వెళ్ళాలి. అర్థమైంది కదా, ఇలా వెళ్ళాలి. చూడండి ఇలా అనేది వేసుకుంటే క్రాస్గా నీట్గా మీకు ఒక పక్క ఎలా అవుతుందో చూద్దాం. ఫైనల్గా అనేది ఇలా వేసేయండి. వేసేస్తే ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది వర్క్ అనేది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అనేది ఆ పక్క కూడా అలాగే చేసుకుంటూ రావాలి. చూడండి డియర్ ఫ్రెండ్, ఫైనల్గా వచ్చేటప్పటికి ఎలా ఉందంటే వర్క్ అనేది రింగ్ నాట్స్ అనేవి నీట్గా వేసుకోవాలి. రింగ్ నాట్స్ అనేవి ఇలా మొదలు పెట్టండి. స్టార్టింగ్ అనేది ఎలా అంటే దాని మీద కరెక్ట్గా దాని మీద రావాలి వాలుతూ. చూడండి ఇలా అనేది రింగ్ నాట్ అనేది మీకు చూపించాను గతంలో, ఎలా అనేది వేయాలనేది. ఆ సైజ్ అనేది చూసుకుని ఆ సైజ్ అనేది దాని మీద వాలాలి. ఆ సైజ్ అనేది వాలిన తర్వాత చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి. ఏదైతే రింగ్ నాట్ అనేది నీట్గా ఇలా అనేది 1, 2 తిప్పిన తర్వాత దాని మీద కరెక్ట్గా అంటే దాని మీద పడుకోవాలి ఈ రింగ్ నాట్ అనేది. ఎలా అనేది ఏంటంటే మీరు చూస్తారు కానీ ఇక్కడ చూడండి, చూసారా ఎలా పడింది. అలా నీట్గా అన్నీ వేసుకుంటూ రావాలి ఇటుపక్క. ఇప్పుడు ఇటువైపు వేయాలి. ఇటువైపు వేసినప్పుడు అలా చక్కగా మీరు ఒక పక్క అనేది వేసుకుంటూ వెళ్తేనే ఆ రింగ్ నాట్స్ అనేవి చక్కగా వస్తాయి. సైజ్ అనేది చూసుకుని గాల్లోనే సైజ్ని సరి చేసుకోండి. చూసారా ఇలా అనేది రింగ్ నాట్స్ అనేవి కంప్లీట్ అయినాక చూపిస్తాను చూడండి. ఈ వర్క్లో ఏంటంటే అవుట్లైన్స్ అనేవి లేవు, అయినప్పటికీ కూడా ఒక్క అవుట్లైన్ అనేది దయచేసి ఇలాంటి ప్లేస్లో వేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది. రెండిట్లో ఏదైతే కలర్ ఉందో చూసారా అది సమానంగా ఉందనుకోండి, ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చాలా ఎక్సలెంట్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఒక్క అవుట్లైన్తో మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అవుట్లైన్ కోసమే నేను నీట్గా అలా వేయడం జరిగింది వర్క్ అనేది. మీరు నీట్గా ఏంటంటే ఈ అవుట్లైన్ అనేది చాలా నీట్గా కుట్టండి. 100% అనేది ఈ వర్క్ అనేది ఎంత లగ్జరీగా ఉండిద్దంటే మీరు చూస్తారు కానీ కుట్టంగానే. చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయింది. N37 అనేది చూశారు కదా, ఇలా అనేది కుట్టవచ్చు చాలా ఈజీగా. వర్క్ అనేది 100% పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, పూర్తి వివరాలు చెప్తారనమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎన్నడూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం. ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ 100% పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి. హై క్వాలిటీ 4K క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి. కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు. డిజైన్ మీరే తయారు చేయడం, మీరే మెజర్మెంట్ గీసుకోవడం, ప్రతిదీ కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, ప్రొఫెషనల్ లెవెల్ వరకు 100% పూర్తిగా నేర్పించడం జరుగుతుంది. ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్ లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది. ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ 2 నంబర్లని సంప్రదించండి, పూర్తిగా చెప్తాము. లేదా మా దగ్గర ఉన్న 3 ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు, 2 మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అన్నమాట. ఈ 3 ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది సింగిల్ మగ్గం అనమాట. సింగిల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము, హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి. ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింక్ ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా, ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది. ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా 1 మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు. ఇది చూడండి 2వ మగ్గం అనమాట. ఇది 2 in 1 మగ్గం. ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, 2 రకాలుగా యూజ్ చేయవచ్చు. ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్, హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు. ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి, పూర్తిగా చెప్తాము. చూడండి ఇది సింగిల్ మగ్గం అనమాట. సింగిల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు. చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది. ఈ నంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట. మీరు అతి తక్కువ ధరలో ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు. ఈ సేమ్ క్వాలిటీ 2 కూడా, కాకపోతే అది పైన కూర్చునేది, ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే, అంతే తేడా. ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట. దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో, ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తాం అనమాట. ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఇది గొప్ప ఆఫర్ అన్నమాట. ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం 20 రోజులు మాత్రమే. మీరు మగ్గం కానీ 2 రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర. మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ
లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి, అవి 20 సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట. ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్, డిజైన్ ఎలా తీయాలి, కొలతలు ఎలా వేసుకోవాలి, ఈ 4 నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు. దాని ద్వారా ఏంటంటే చివరి 2 వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి, ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి, 6 నెలల మెజర్మెంటు, అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే. కేవలం మా దగ్గర 20 సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైన, పెద్ద మగ్గమైన 2 రకాల మగ్గాలు ఉన్నాయి. దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ, లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట. ఈ 2 నంబర్లకి తప్ప వేరే నంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు. ఈ 2 నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఫలానా రోజు నేను జాయిన్ అవుతాను, నేను ఫలానా తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయిపించుకోండి. దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో 100% అయిపోతారు.